ఆ జిల్లా కాంగ్రెస్ లో రాజకీయం రసవంతరంగా మారింది. అధికారంలోకి వచ్చిన ఆనందం కంటే సీట్లు, మండల పదవుల కోసం సాగుతున్న కుమ్ములాటలు ఏకంగా గాంధీ భవన్ మెట్లెక్కాయి. డిసిసి అధ్యక్షురాలు వర్సెస్ సీనియర్ నేతల మధ్య నడుస్తున్న అంతర్గత యుద్ధం చిలికి చిలికి గాలివానలా మారిందట. ఈ జిల్లా ఆడబిడ్డనే, నన్నెవరు ఇక్కడి నుంచి పంపలేరంటూ ఆమె వార్నింగ్లు ఇస్తుంటే, అటు మాజీ డిసిసి ప్రెసిడెంట్, ఇటు మాజీ ఎమ్మెల్యే, మరోవైపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కలిసి ఆమెను గద్దె దించేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నారట. మరి ఈ గ్రూప్ వార్కు చెక్ పెట్టేందుకు టీపీసీసీ వేసిన ప్రత్యేక కమిటీ ప్లాన్ పనిచేస్తుందా? అసలు ఇక్కడి కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కాంగ్రెస్ వర్గపోరు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా రగులుతుంది. జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణను పదవి నుంచి దించడమే లక్ష్యంగా అసమ్మతి నేతలు పావులు కదుపుతున్నారు. ఇటీవలే సుగుణ ఏకపక్షంగా మండల అధ్యక్షుల నియామకాలు చేపట్టారంటూ పార్టీలోని ఒక బలమైన వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ అనుచరులు పెద్ద ఎత్తున వాహనాలతో హైదరాబాద్లోని గాంధీ భవన్కు ర్యాలీగా తరలి వెళ్లడం రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేపింది. నాన్ లోకల్ డీసీసీ హటావో, కాంగ్రెస్ బచావో అంటూ గాంధీ భవన్ సాక్షిగా నినాదాలు చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదుల పర్వం మొదలుపెట్టారు. సుగుణ స్థానికురాలు కాదని, సీనియర్లను, కష్టపడిన కార్యకర్తలను కాదని, తనకు నచ్చిన వారికే పదవులు ఇచ్చుకుంటూ పోతుందని అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న తమకు కనీస గౌరవం దక్కడం లేదని అసమ్మతి నేతలు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ర్యాలీ కేవలం నిరసన మాత్రమే కాదు, జిల్లాల్లో డీసీసీ నాయకత్వం మారాల్సిందేనంటూ అధిష్టానానికి పంపిన బలమైన హెచ్చరికగా పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతుంది. ఇది ఒక్క అధ్యక్ష పదవి మీదున్న అసంతృప్తేనా, లేక జిల్లాల్లో పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో ఉండాలన్న దానిపై జరుగుతుందన్న పెద్ద పోరాటమా అనే చర్చలు కూడా జిల్లాల్లో జోరందుకున్నాయి. తనపై వస్తున్న ఆరోపణలను గాంధీ భవన్ వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అంతే తీవ్రంగా తిప్పికొట్టారు. ప్రెస్ మీట్ నిర్వహించి ప్రత్యర్థి వర్గానికి గట్టి హెచ్చరికలను జారీ చేశారు. నేను ఈ జిల్లా ఆడబిడ్డనే, నన్ను ఇక్కడి నుంచి తరిమికొట్టడం ఎవరి తరం కాదు అంటూ నిప్పులు చెరిగారు. పార్టీ అధిష్టానం తన పనితీరును గుర్తించి ఇచ్చిన బాధ్యత ఇదని, మండల కమిటీల్లో అన్ని వర్గాలకు కష్టపడిన కార్యకర్తలే న్యాయం చేశానని స్పష్టం చేశారు. ఒక ఆదివాసీ మహిళ డీసీసీ అధ్యక్షురాలిగా ఎదగడం ఓర్వలేకనే కొందరు సీనియర్లు కుట్రలు పన్నుతున్నారని, గాంధీ భవన్కు వెళ్లి రచ్చ చేసినంత మాత్రాన తన పదవికి ఎలాంటి డోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. గాంధీ భవన్కు వెళ్లి రచ్చ చేసినంత మాత్రాన తన పదవికి వచ్చే నష్టము ఏమీ లేదని, అధిష్టానం వద్ద తన నివేదిక సిద్ధంగా ఉందన్నారు. తనను రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తూ ఊరుకోనని, జిల్లాలోనే ఉండి కాంగ్రెస్ను బలోపేతం చేస్తానంటూ సుగుణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లాల్లో హాట్ టాపిక్గా మారాయి. కాంగ్రెస్లో డీసీసీ అధ్యక్ష పదవి అంటే కేవలం పార్టీ పదవి మాత్రమే కాదు, నియోజకవర్గాల సమన్వయం, భవిష్యత్తు అసెంబ్లీ టికెట్ల కేటాయింపుల్లో అత్యంత కీలకమైన అధికార కేంద్రం. మొదట ఆత్రం సుగుణను డీసీసీ అధ్యక్షురాలిగా ఎంపిక చేసిన సమయంలోనే కొందరు సీనియర్ నేతల్లో అసంతృప్తి చేశారు. ఇప్పుడు అదే అసంతృప్తి బహిరంగ నిరసనల స్థాయికి చేరింది. డీసీసీ ఎన్నికకు ముందే ఇక్కడ వర్గపోరు తారాస్థాయిలో ఉంది. ప్రస్తుతం ఆసిఫాబాద్లో మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామల నాయకులు ప్రస్తుత డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణకు వ్యతిరేకంగా ఒక్కటయ్యారనే ప్రచారం జిల్లాల్లో సాగుతుంది. గతంలో విశ్వప్రసాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనే అక్కడ కింగ్ మేకర్గా ఉన్నారు. కానీ ప్రస్తుతం ఆయన పదవిని కోల్పోయాక డీలా పడిపోవాల్సి వచ్చింది. 10 ఏళ్లుగా ఆయన పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక ఆయన పదవి పోవడంతో ఆయన మాటను అధికారులు కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు వర్షన్ కూడా భిన్నంగా ఉంది. నియోజకవర్గంలో తన ప్రాధాన్యతను తగ్గించేలా డీసీసీ నిర్ణయాలు ఉన్నాయని ఆయన వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. ఇక అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ మదిలోనూ అనేక ప్రశ్నలు తొలిచేస్తున్నాయి. రేపటి ఎన్నికల్లో టికెట్ రేసులో డీసీసీ అధ్యక్షురాలి ప్రమేయం పెరిగితే తమ రాజకీయ భవిష్యత్తు ఏంటనే ఆందోళన వారిలో కనిపిస్తుంది.
2028 అసెంబ్లీ ఎన్నికల్లో డీసీసీ అధ్యక్షురాలు సుగుణకే టికెట్ దక్కితే తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన, ఆత్రం, సక్కు శ్యామ్ నాయకల్లో మొదలైందట. ఈ నాయకుల అంతర్గత పోరుతో క్షేత్రస్థాయి కార్యకర్తలు ఏ వర్గం వైపు ఉండాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అందుకే నిన్న మొన్నటి వరకు ఒకరంటే ఒకరికి గిట్టని నేతలు మూకుమ్మడిగా డీసీసీని టార్గెట్ చేశారని సుగుణ వర్గం ఆరోపిస్తుంది. గాంధీ భవన్ గడప తొక్కిన ఈ ఆసిఫాబాద్ పంచాయతీని చక్కదిద్దేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం రంగంలోకి దిగింది. పార్టీ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకు ప్రత్యేక విచారణ కమిటీని జిల్లాకు పంపాలని టీపీసీసీ ప్లాన్ చేస్తుంది. ఈ కమిటీ ఇరు వర్గాలతో విడివిడిగా మాట్లాడి సమగ్ర నివేదికను అధిష్టానానికి అందజేయనుంది. అయితే ఇరు వర్గాల మధ్య విభేదాలు భవిష్యత్తు రాజకీయ మనుగడకు సంబంధించినవి కావడంతో కేవలం కమిటీల రాయబారాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్లో రగిలిన ఈ చిచ్చు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఆత్రం సుగుణ తన పట్టు నిలుపుకుంటారా, లేక సీనియర్ల ఒత్తిడికి అధిష్టానం తలొగ్గుతుందా అనేది ఉత్కంఠంగా మారింది. మరి టీపీసీసీ కమిటీ ఇచ్చే నివేదికతో ఈ గ్రూప్ వార్కు ముగింపు పడుతుందో లేదో చూడాలి.